అసలు సీమంతానికి అర్థం. ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం. ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు, అదిగో అమ్మవారి సీమంతం ఉందే, అంటే అమ్మవారి యొక్క నల్లని జుత్తుందే, ఆ జుత్తుని అమ్మవారు సీమంతం చేసిందిట. అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుత్తుని అలా దువ్వుకుందిట. అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది, అక్కడే ఆశ్చర్యమంతా ఉంది. అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ. ఈ సింధూరం, అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే, చాలా మందిలో ఉన్నటువంటి తప్పునానుడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప, సింధూరం పెట్టుకోవడం కాదు అని. అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి? మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది. ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చినా, ఆయనకి ఐశ్వర్యము నిలబడినా, ఆయనకి 4 రూపాయలు ఉన్నా, ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా? కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది. మీరు ఇక్కడ పెట్టుకునే బొట్టు, ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం. మీరు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం. అలా చెయ్యకూడదు. మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ, తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ, తాను ఏ ఇంటికెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ, తనని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం తరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి. ఇక్కడ ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మీరు క్షమించండి, వాళ్ళు ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి. ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోని చెప్తున్నాను అంతే. అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? సీమంతంలో, సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్న మాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి. నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం, పాపట. ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే, ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇక్కడే ఎందుకు పెడతారంటే, లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు. కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి. మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు. పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకుని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు. అలా చల్లచ్చా? అల్లుడికి ఆయుక్షీణం కాదు. వయస్సులోనేమో మామగారు పెద్దవాడా, మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ప్రపంచంలో ఎక్కడన్నా. మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్ళెల్లో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా? చల్లుకోకూడదు. మరి ఎందుకు చల్లుకుంటున్నారు? మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం. మనందరం వివాహం 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 అంటాం. వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడు మళ్ళీ వింతైన బరువెత్తుకుంటున్నాడు రా అని. అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం. అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు, నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని. అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు. ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు. ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు. చేసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఈమె నా కుమార్తె లక్ష్మి, నువ్వు నారాయణుడవు. ఈ పిల్ల నా పిల్ల కాదు, ఈ పిల్ల ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల, ఈమె లక్ష్మి నీ సొత్తు. అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధారపోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంలో. మీకు ధర్మపత్నిని ఇస్తున్నాడు అంతే. ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా, మీ ధర్మమునందు, అర్థమునందు, కామమునందు. అందుకే భార్యతో రమించి తన తేజస్సుని భార్య యందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది. ఇది భార్యకి మాత్రమే పురుషుడివ్వవలసిన కానుక, ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని. అందుకని
అంత ధర్మబద్ధం. అందుకని మామగారిస్తున్నది లక్ష్మీ స్వరూపనిస్తున్నాడు. లక్ష్మీ స్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల. మీ ఇంట లక్ష్మి నడయాడాలి. ఎన్ని రూపాలుగా నడయాడాలి? అందులోనే ఉంది రహస్యమంతా. మీకు ఒక కర్రనిచ్చి 4 ముక్కలు నరకమన్నాం అనుకోండి, ఒక కర్రని తీసుకొచ్చి 3 మాటలు నరికితే చాలు, 4 ముక్కలు అయిపోతాయి. ఒక కర్రను ఒక మాట కొడితే 1 ముక్క వస్తుంది, 2వ మాట కొడితే 2వ ముక్క వస్తుంది, 3వ మాట కొడితే 2 ముక్కలు వచ్చేస్తాయి, 4 ముక్కలు అయిపోతున్నాయి. ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి. ఏమిటి అర్థం? అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి? ఏమన్నా మా ఆవిడేం ఉద్యోగం చేయలేదు, నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు, మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుందంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు. అర్థము కొడుకు, తండ్రికి కొడుకు అర్థము. ఎందుకని? విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు, నాకు కోరిక ఏమిటో తెలుసా, నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగిలించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే అదేంటండి, ఎన్నేళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఈయన పడుకుంటాడా అని మళ్ళీ అనకండి. కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట. తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం. తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం, ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగిలించుకోవడం, పుత్రగాత్ర పరిష్వంగమునకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో. వాడికి కోట్లుండనివ్వండి, వాడు నిరిపేదే. ఎప్పుడు? పుత్రగాత్ర పరిష్వంగము లేనప్పుడు. అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకని ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను. అటువంటి వాడికి పౌత్రుణ్ణి ఇచ్చింది శాస్త్రం. నువ్వు ఇప్పటికైనా ధర్మంలో వెడితే నీకు మనవణ్ణి ఇస్తున్నానంది. ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవణ్ణి ఇచ్చానంది. ఎప్పుడు? నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవానుణ్ణి నిందించకు. అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తోంది? లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు? నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి. ఎలా నిర్ణయం? అందుకని శాస్త్రంలో అన్నారు 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు. ఏమిటి 5 లక్ష్మీ స్థానాలు? కేవల లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే నీ ఇంట్లో కూడా 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయి. ఒకటి పద్మము, అందుకే తామర పువ్వుని ఎట్టి పరిస్థితులలో కాలు తగలకూడదు. తామర పువ్వుకి, తామర పువ్వులో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది బిల్వదళము, మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకి తగలకూడదు. మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీ సూక్తంలో చెప్తారు, ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం. అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని. సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది, నువ్వు పువ్వు పుయ్యకుండా పండుతావు అంది. అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు, మారేడు దళాలు, మారేడు పళ్ళు. మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు, అది లక్ష్మీ ఫలం. అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి, మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను. మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని ఇటు తిప్పితే, బోర్లా మారేడు దళం వేశారనుకోండి, శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది. ఆ మారేడు దళానికి కింద ఉన్నటువంటి ఈయనే లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం. అది త్రిగుణములను దాటిస్తుంది. ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం, అటు నుంచి తగిలితే జ్ఞానం. రెండింటినీ మారేడు దళం ఇచ్చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి. లక్ష్మీ స్థానమైన మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి మారేడు దళాన్ని తొక్కితే, జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మీదేవిని తొక్కినట్టు. ఇది ఇప్పుడు కనబడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం. ఆనాడు బాధపడతాను, నాకు తెలియలేదు, ఏం చేశానంటాడు. జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. కొన్ని పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మారేడు దళం 6 నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు. పువ్వు ఒక్క రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు. మారేడు దళానికి అంత శక్తినిచ్చారు. అందుచేత మారేడు దళం ఒక లక్ష్మీ స్థానం, తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానం, ఏనుగు యొక్క కుంభస్థలం ఒక లక్ష్మీ స్థానం. అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినా ఎవరైనా ఒక మహాపండితుడైనటువంటి వాణ్ణి గౌరవించాలన్నా గజారోహణం చేయిస్తారు. అంటే లక్ష్మీ స్థానమునందు కూర్చోపెడతారు.